నమస్కారం. టీడీపీ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ అనుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ అనంటే ఒక డ్రగ్స్ పార్టీలా తయారైంది. ఈ విషయం నేనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానల్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఈగల్ టీంకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి విషయం. ఏదైతే రాత్రి ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ గారు దొరికినటువంటి విషయం, అంటే ఆయన డ్రగ్స్ తీసుకున్నటువంటి విషయం, కాల్పులు కాల్చినటువంటి విషయం, తర్వాత ఈయనకి టెస్టులు చేస్తే అందులో పాజిటివ్ రావడం అందరూ గమనించినటువంటి విషయం. దీన్ని కూడా వీడియో ఫేక్ వీడియో అంటే మేం చేసేది ఏం లేదు. కానీ రాష్ట్రంలో ఎంత నిసిగ్గుగా డ్రగ్స్ దొరుకుతున్నాయి, వీళ్ళ హయాంలో డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా తిరుగుతుంది అనడానికి ఇదొక మైలురాయి అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా నిసిగ్గుగా అసలు డ్రగ్సే లేదు, జీరో డ్రగ్స్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ బాబు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేకపోతే హోంమంత్రి అనిత మాట్లాడినా కూడా ఇవాళ మీ పార్టీలోనే ఒక ఎంపీ ఇలా దొరికినందుకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి? అసలు ఎలా వచ్చాయి డ్రగ్స్? ఈగల్ టీం పనిచేస్తుంది కాబట్టి దొరికిపోయారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఈగల్ టీమ్స్ పెడితే మీరు దొరుకుతారో లేదో అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా డ్రగ్స్ మీద డ్రగ్స్ రహిత రాష్ట్రము ఏర్పడాలి కాబట్టి మీ ఓట్లని వాడి ఈసారి ఇలాంటి ఎమ్మెల్యేలని, ఇలాంటి ఎంపీలని తరిమి కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు, యువత భవిష్యత్తుని డ్రగ్స్ మీద వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాసెస్ మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ కాబట్టి, సో వీళ్ళ హయాంలో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి డ్రగ్స్కి లోబడినటువంటి వాళ్ళు మనల్ని పరిపాలించేటువంటి స్థానంలో ఉన్నారు అని అంటే నేను సిగ్గుపడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఈడెంట్స్ని సస్పెండ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డెఫినెట్గా రాబో రోజులలో మీకు ప్రజలు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.